వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగులో స్టార్ట్ చేసాము. అండ్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్లో ఉన్నాము. సో నౌన్ టాపిక్ అయిపోయింది, ప్రనౌన్ టాపిక్ స్టార్ట్ చేసాము. అండ్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్లో ఉన్నాము. ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్ దగ్గర ఉన్నాము. సో పర్సనల్ ప్రనౌన్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్టివ్ కేసులో వచ్చే ప్రనౌన్, ఆబ్జెక్టివ్ కేసులో వచ్చే ప్రనౌన్, అలాగే పొసెసివ్ కేసులో ప్రనౌన్, రిఫ్లెక్టివ్ కేసులో ప్రనౌన్. సో ఫస్ట్ 2 టాపిక్స్ సబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్, ఆబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్స్ అయిపోయినాయి లాస్ట్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో పొసెసివ్ ప్రనౌన్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. పొసెసివ్ ప్రనౌన్స్ అంటే ఏమిటి? సో పొసెసివ్ ప్రనౌన్స్ ఇన్ కేస్ ఆఫ్ పొసెసివ్ కేస్. సో పొసెసివ్ ప్రనౌన్ పొసెషన్ ఆర్ ఓనర్షిప్. సో ఏదైతే నాది, ఇది నాది, ఇది నీది అని చెప్పి ఓనర్షిప్ అనమాట. ఓనర్షిప్ని బేస్ చేసుకొని చెప్తున్నావు, ఇది నాది, ఇట్స్ మై ఓన్, ఇట్స్ మై సెల్ఫ్, ఇలా చెప్తున్నావు. సో ఇది పొసెసివ్ కేసుకి సంబంధించి అనమాట. పొసెసివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా పొసెషన్ గురించి, ఎవరి దగ్గర ఉంది, అలాగే అది ఎవరిది, నీదా నాదా, ఆర్ మీద మాదా, ఇలాంటివి చెప్తుందనమాట పొసెసివ్ ప్రొనౌన్ అనేది. సో పొసెసివ్ ప్రొనౌన్ అనేది పొసెషన్ గురించి, ఓనర్షిప్ గురించి డిఫైన్ చేస్తుంది. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు షో దట్ సంథింగ్ బిలాంగ్స్ టు హోమ్. సో ఏది ఎవరికి సొంతమో ఈ ప్రొనౌన్ చెప్తుందనమాట. ఈ ప్రొనౌన్ ఏ థింగ్ ఎవరికి సొంతమో అది ఈ ప్రొనౌన్ చెప్తుందనమాట. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు షో దట్ సంథింగ్ బిలాంగ్స్ టు హోమ్. అయితే ఏది ఎవరికి సొంతమో ఇది చెప్తుంది అనమాట. ఈ ప్రొనౌన్ అనేది చెప్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ పెన్ ఈజ్ మైన్. ఏంటి, ఈ పెన్ నాది అని నేను చెప్తున్నాను. సో ఇది పొసెసివ్ కేస్ అనమాట. సో ఇక్కడ మై అనేది పొసెసివ్ కేస్ అనమాట. అలా అంటే ఏంటి, ఇక్కడ మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. సో దీని గురించి క్లియర్గా చెప్తాం. ప్రొనౌన్ అన్నారు కదా, యాడ్జెక్టివ్ వచ్చింది అనుకోకండి. దిస్ పెన్ ఈజ్ మైన్, ఈ పెన్ నాది. సో ఇక్కడ రెండు నేను ఓనర్షిప్ గురించే చెప్తున్నాను. దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నా పెన్ను. అలాగే దిస్ పెన్ ఈజ్ మైన్, రెండు మీనింగ్ ఒకటే. కాకపోతే ఏంటి, ఒకటి నౌన్ పక్కన ఉందనుకోండి, ప్రొనౌన్కి పక్కన నౌన్ ఉంటే, అంటే ఇక్కడ పెన్ అనేది మనకి నౌన్ అనమాట. సో నౌన్ని పక్కన ప్రొనౌన్ ఉంటే ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోయింది. అలాగే ప్రొనౌన్ పక్కన ఏది నౌన్ లేదు. సో ఇక్కడ మైన్ పక్కన ఏ నౌను లేదు. సో ఇక్కడ ఇది పొసెసివ్ ప్రొనౌన్ అయిపోయింది. సో మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అయింది. అలాగే మై అనేది పొసెసివ్ కేసే, కానీ ఓనర్షిప్ గురించే చెప్తుంది. ఇది నా పెన్, ఇట్స్ మై అని చెప్పాను. సో మై అనేది ఏంటి, పొసెసివ్ కేసే, కానీ ఓనర్షిప్ గురించే చెప్తుంది, కానీ అది యాడ్జెక్టివ్ అయిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడు నౌన్ పక్కన ఉందన్నమాట. ఆ ప్రొనౌన్ అనేది నౌన్ పక్కనే ఉంటే, ప్రొనౌన్ పక్కనే నౌన్ ఉంటే కనుక అటాచ్ చేస్తూ అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోయింది, అంటే యాడ్జెక్టివ్ అయిపోయింది. అలా కాకుండా దిస్ పెన్ ఈజ్ మైన్, సో ఆ ప్రొనౌన్ పక్కన నౌన్ లేకుండా ఉంటే ఆ ప్రొనౌన్ని మనం ప్రొనౌన్ అనే చెప్పచ్చు, పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పొచ్చు. సో అంటే ఇట్ ఈస్ మైన్, దిస్ పెన్ ఈజ్ మైన్ అని నాది అని నేను చెప్తున్నాను. సో అది పొసెసివ్ ప్రొనౌన్. సో ఇట్ ఈజ్ మై పెన్ అన్నాను, ఇది నా పెన్ అనే చెప్తున్నాను, కానీ ఏంటి, ఇది నౌన్ని అటాచ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ప్రొనౌన్ పక్కనే నౌన్ ఉంది. సో దీన్ని ఏమంటారు, పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటారు. అంటే అది నౌన్ అనరు అనమాట, అంటే ప్రొనౌన్ అనరు అనమాట, ఎందుకంటే నౌన్ పక్కనే ఉంది. సో చూడండి, పొసెసివ్ ప్లస్ నౌన్ అంటే ఏదైతే ప్రొనౌన్ ఉందో, ఏదైతే పొసెసివ్ ఉందో, అంటే ఏంటి, నాది అని చెప్తున్నాను. ఇట్ ఈజ్ మై బుక్, ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ మై ఏదైనా సంథింగ్, ఇట్ ఈజ్ మై అని చెప్తున్నాను. సో ఇట్ ఈజ్ మై వాచ్, ఇట్ ఈజ్ మై క్లాత్స్, ఇలా చెప్తున్నాను. మై అనేది ఏంటి, నౌన్ యాడ్ చేస్తూ ఉంది. సో క్లాత్స్, పెన్, బుక్, పెన్సిల్ ఇవన్నీ కూడా ఏంటి, నౌన్సే అనమాట. సో నౌన్ పక్కనే పొసెసివ్ ఉంది, నాది అని చెప్తున్నాను. ఆ పెన్ నాది, ఆ బుక్స్ నావి, ఆ పెన్సిల్ నాది, ఆ వాచ్ నాది అని నేను చెప్తున్నాను. సో నౌన్ని యాడ్ చేసి నౌన్ పక్కనే ఉంది. సో అప్పుడేంటి, పొసెసివ్ ప్లస్ నౌన్. సో నాది, నీది అని చెప్పి నేను యూజ్ చేసి చెప్పాను అనుకోండి, అప్పుడేంటి, ఓనర్షిప్ గురించి చెప్తున్నట్టు అనమాట. అంటే ఏంటి, పొసెసివ్ కేస్. సో పొసెసివ్ ప్లస్ నౌన్ అంటే
ఏదైతే నాది నీది అని చెప్పేటప్పుడు ఇట్స్ యోర్స్ అని చెప్పేటప్పుడు పక్కన నౌన్ ఉందనుకోండి టచ్ అది ఎగ్జాంపుల్ టు ఎగ్జాంపుల్ మారిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్పా, ఇట్ ఈజ్ మై పెన్ అని చెప్పాను. పెన్ అనేది నౌన్, మై అనేది ప్రనౌనే, కాకపోతే పొసెసివ్ కేసు అనమాట. మై అనేది పొసెసివ్ కేసు, ప్రనౌన్ కాదు. సో ఇక్కడ మైన్ అనేది ఏంటి, యాడ్జెక్ట్ అయిపోయింది, ఎందుకంటే పొసెసివ్ పక్కనే నౌన్ ఉందన్నమాట. సో ఏంటి, పొసెసివ్ అన్న దాని పేరులోనే ఉంది, దాని పొజిషన్ గురించి ఉంది. సో నౌన్ పక్కనే దాని పొజిషన్ ఉందనుకోండి మై అని, సో అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. అలా కాకుండా పొసెసివ్ ప్లస్ నౌన్ కాకుండా ఉంది, ఏదైనా ఉంది, నౌన్ కాకుండా ఉంది. సో దట్ పెన్ ఈజ్ మైన్ అన్నాను, సో ఆ పెన్ను నాది అన్నాను. అప్పుడేంటి, రెండు మీనింగ్ ఒకటే, కానీ ఏంటి, మైన్ అనేది నౌన్ పక్కన లేదు. సో మైన్ అనేది మనకి పొసెసివ్ ప్రనౌన్ అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ మైన్ అనేది ప్రనౌన్. దిస్ బుక్ ఈజ్ మైన్, సో ఇక్కడ ఈ పుస్తకం నాది అని చెప్తున్నా. సో ఇక్కడ నాది మైన్, సో ఈ మైన్ అనేది పొసెసివ్ ప్రనౌన్. దిస్ పెన్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్ అంటే ఏంటి, రెండు మీనింగ్ ఒకటే. ఈ బుక్ నాది అని చెప్తున్నాను, ఈ బుక్ నాది అనే చెప్తున్నాను, రెండింటికి మీనింగ్. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం అని చెప్తున్నాను. ఈ బుక్ నాది అని చెప్తున్నాను, దిస్ ఈజ్ మై బుక్. సో అప్పుడేంటి, బుక్ అనేది నౌన్ అనమాట. సో మైన్ అనేది పొసెసివ్ కేసే, ఎందుకంటే నాది అని నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇక్కడ మై అనేది పొసెసివ్ కేసు అయినా సరే పొసెసివ్ ప్రనౌన్ అంటానంటే కుదురుతుంది, ఎందుకంటే నౌన్ పక్కనే ఉంది, బుక్ అనేది నౌన్ పక్కనే ఉంది. సో ఇది యాడ్జెక్టివ్ అయిపోతుంది, పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోయింది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, దిస్ వాస్ మై బ్లాంకెట్, ఇది నా బ్లాంకెట్ అన్నాను. సో మై అని ఉంది, పొసెసివ్ కేసే, కానీ ఇక్కడ బ్లాంకెట్ అనేది నౌన్ అనమాట. సో ప్రనౌన్ ఎప్పుడు నౌన్ పక్కన ఉన్నా, పొసెసివ్ ఎప్పుడు నౌన్ పక్కన ఉన్నా సరే అది మనకి ప్రనౌన్ అవ్వకూడదు, పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్ అనేది ఒకటి వస్తుందో అది అయిపోతుంది అనమాట. సో ప్రతి సెంటెన్స్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేకుండా ఏ సెంటెన్స్ ఉండదన్నమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ ఉంటాయి, ప్రనౌన్స్ ఉంటాయి, యాడ్జెక్టివ్స్ ఉంటాయి, కంజంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఏదైతే పొసెసివ్ కేసు వచ్చిందో, మై వచ్చింది, ఇట్స్ వచ్చింది, అవర్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ కూడా నౌన్ పక్కనే వచ్చాయి. అప్పుడు ఏమైపోయింది, అది ప్రనౌన్ అయినా కానీ మనం దాన్ని యాడ్జెక్టివ్ అంటాం అనమాట. సో అది సెంటెన్స్ టు సెంటెన్స్ మారిపోయింది. దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నాం, అప్పుడు అది ప్రొనౌన్ అయిపోయింది. దిస్ ఈజ్ మై బుక్ అన్నాం, అప్పుడు ఏమైపోయింది, నౌన్ పక్కనే వచ్చింది కాబట్టి అది యాడ్జెక్టివ్ అయిపోయింది. పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటారు కాకుంటే. అలాగే దిస్ వాస్ మై బ్లాంకెట్, ఇది నా బ్లాంకెట్ అని చెప్తున్నాను, కానీ ఏంటి, బ్లాంకెట్ అనేది నౌను, మై అనేది పొసెసివ్ కేసు. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ అయిపోయింది. అలాగే దట్ బ్లాంకెట్ ఈజ్ మైన్, ఆ బ్లాంకెట్ నాది అని చెప్తున్నాను. సో నాది నీది అని చెప్పి ఓనర్షిప్ గురించి చెప్తున్నాను, మీ యువర్స్ ఇలా చెప్తున్నాను. సో అప్పుడేంటి, ఈ మైన్ అనేది ప్రనౌన్ అయిపోయింది, ఎందుకంటే నాది అని చెప్తున్నాను అండ్ దాని పక్కన ఏ నౌను లేదనమాట. సో ఇక్కడ ఏం చెప్పాను, నౌన్ని ఇలా కొట్టేశాను అనమాట. అంటే ఏంటి, నౌన్ ఉండకూడదు అని. పొసెసివ్ ప్లస్ నౌన్ ఉంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఏం యాడ్జెక్టివ్ అవుతుందంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అండ్ పొసెసివ్ ఉండాలి, దాని పక్కన ఏ నౌన్ ఉండకూడదు, అప్పుడు ప్రనౌన్ అవుతుంది అనమాట. సో పొసెసివ్ ప్రనౌన్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ అనమాట. సో ఎప్పుడు కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అంటే మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్, దేర్ అనమాట. సో ఎప్పుడు కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఓనర్షిప్ గురించి చెప్తున్నాయి. మై అంటే నాది, అవర్ అంటే మనది, యువర్స్ అంటే యువర్ అంటే మీది, హిజ్ అంటే అతనిది, హర్ అంటే ఆమెది, ఇట్ అంటే దానిది, దేర్ అంటే వాళ్ళందరివి. సో ఇవన్నీ కూడా ఏంటి, ఓనర్షిప్ గురించే చెప్తున్నాయి ఆర్ పొసెషన్ గురించే చెప్తున్నాయి. సో ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నౌన్ పక్కనే వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ మనం రిఫర్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఎప్పుడు కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్ అనేది నౌన్ పక్కనే ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఏదైతే మై ఉన్నా, ఏదైతే అవర్, యువర్, హిజ్, హర్, ఇట్, దేర్ ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. అర్థమైందా? అలాగే పొసెసివ్ కేసు ఉంది, దాని పక్కన ఏ నౌన్స్ లేవు, అవన్నీ కూడా ప్రనౌన్స్ అవుతాయి అన్నమాట, పొసెసివ్ ప్రనౌన్స్ అవుతాయి. అంటే మైన్, అవర్స్,
యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్. కొన్నిటికేమో ఎస్ యాడ్ అయి ఉంటుంది, ఒక హిజ్కి మాత్రమే యాడ్ అవ్వలేదన్నమాట. మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే మై అన్న దగ్గర మాత్రం మైన్ అనుకుంటే చాలు. ఇవన్నీ కూడా ప్రనౌన్స్ అనమాట. మైన్, అవర్స్ అంటే ఎస్ యాడ్ అయింది, యువర్స్ ఎస్ యాడ్ అయింది, హిజ్ ఎందుకంటే 2 ఎస్లు ఉండవు కాబట్టి ఒక ఎస్ అనమాట. సో హిజ్, హర్స్ ఏంటి ఎస్ యాడ్ అయింది, ఇట్స్ ఎస్ యాడ్ అయింది, దేర్స్ ఎస్ యాడ్ అయింది. ఇవన్నీ కూడా ఏంటి పొసెసివ్ ప్రనౌన్స్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇవన్నీ యాడ్జెక్టివ్స్లో వస్తుంది. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్లో వస్తుంది. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్, దేర్ ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఎందుకంటే వాటి పక్కన పొసెసివ్ కేస్ అయినా సరే, అంటే ఓనర్షిప్ గురించి మై అని చెప్తుంది, ఓనర్షిప్ గురించి అవర్ అని చెప్తుంది, ఇది మీది అని చెప్తుంది, దిస్ బుక్ ఈజ్ యువర్స్ అని చెప్తుంది. సో ఏంటి బుక్ ఈజ్ యువర్స్ అని చెప్తుంది కాబట్టి, దిస్ బుక్ ఈజ్ యువర్ అని చెప్తుంది కాబట్టి ఏంటి అది యాడ్జెక్టివ్ ఉంది. ఎందుకంటే బుక్ అనేది యువర్ పక్కనే ఉంది. సో అంటే ఏంటి పొసెసివ్ పక్కనే యువర్ పక్కనే బుక్ అనేది ఉంది, అంటే ఏంటి నౌన్ పక్కనే ఉంది. సో దిస్ బుక్ ఈజ్ యువర్ అన్నారనుకోండి, దిస్ ఈజ్ యువర్ బుక్ అన్నామనుకోండి, అప్పుడేంటి యువర్ బుక్ అంటే ఏంటి బుక్ ముందే ఉంది పొసెసివ్ కేసు. సో అప్పుడేంటి యువర్ అనేది కూడా యాడ్జెక్టివ్ అయిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్ నోట్తో చెప్పే కంటే మనం ప్లెయిన్ పేజ్ మీద రాసి చూసుకోండి. దిస్ బుక్ ఈజ్ యువర్స్ అంటాం వేరు, దిస్ ఈజ్ యువర్ బుక్ అంటాం వేరు. దిస్ బుక్ ఈజ్ యువర్స్ అన్నామనుకోండి మనకి ప్రనౌన్ అయిపోతుంది. దిస్ బుక్ ఈజ్ యువర్స్ అన్నామనుకోండి యువర్స్కి ఎస్ యాడ్ అవుతుంది అనమాట, యువర్కి ఎస్ యాడ్ అవుతుంది. సో ఇది రాసి చూసుకోండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఎప్పుడు కూడా పొసెసివ్ ప్రనౌన్స్ అనేవి ఎస్తో ఎండ్ అవుతాయి. మైన్ ఒకటి తప్పితే మిగతా అవన్నీ కూడా ఎస్ యాడ్ అవుతాయి అనమాట. సేమ్ ఆబ్జెక్టివ్ కేసులో పొసెసివ్ ప్రనౌన్ కేసులో సేమే వస్తుంది. ఒక మై అన్నదానికి తేడా ఉంటుంది కదా. సో మైన్, యువర్స్, అవర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రనౌన్స్ అవుతాయి. సో మనకి ప్రనౌన్స్ టాపిక్ కాబట్టి ఇదే ముఖ్యం అనమాట. ఏంటి మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రనౌన్స్ అనమాట. ఇవే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్లో వస్తాయి. మనం అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్, దేర్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఇవి ప్రనౌన్స్ కాదు. కాకపోతే ఇవేంటంటే పొసెసివ్ కేసే, ఓనర్షిప్ గురించే చెప్తుంది. ఏవైతే చెప్తుంటాయో, ఏవైతే వర్డ్స్ ఓనర్షిప్ గురించి, పొసెషన్ గురించి చెప్తాయో ఆ వర్డ్స్ని పొసెసివ్ కేసులో వచ్చే వాటిని అంటాము, పొసెసివ్ కేసులో వస్తాయి అంటాము. అలాగే ప్రనౌన్స్ ఏవైతే మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్ అలా వస్తుంటాయి కదండి, వాటిని ప్రనౌన్స్ అంటాం. అండ్ ఏదైనా సరే పొసెసివ్ కేస్కి నౌన్ యాడ్ అయిందనుకోండి అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా పొసెసివ్ కేస్కి నౌన్ యాడ్ అవ్వకుండా ఉందనుకోండి, అంటే నౌన్ యాడ్ అవ్వకూడదు, పొసెసివ్ కేస్కి నౌన్ యాడ్ అవ్వకూడదు, అలాంటిది ఉందనుకోండి అది ప్రనౌన్స్ అవుతాయి అన్నమాట. సో ఇది డీటెయిల్గా టేబుల్ ఫామ్లో ఇచ్చాను, నోట్స్లో రాసుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే పొసెసివ్ ప్రనౌన్ అయిపోయింది. రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అంటే ఏంటి? సో రిఫ్లెక్టివ్ ప్రనౌన్ ఆర్ యూజ్డ్ వెన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్ రిఫర్ టు ద సేమ్ పర్సన్. సో ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు కూడా ఒకే పర్సన్ గురించి చెప్తున్నాయి అన్నమాట. రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అంటే అదే. సో ఇక్కడ రిఫ్లెక్షన్ ఉందని మనం కామెడీ సెన్స్లో చెప్పాలనుకుంటే, సో మనం ఏదైనా సెంటెన్స్ చెప్పేటప్పుడు ఏదైతే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతామో, ఏదైతే ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతామో రెండు కూడా దేనికి రిఫర్ అయింటే సేమ్ థింగ్కి ఆర్ సేమ్ పర్సన్కి రిఫర్ చేస్తూ ఉంటాయి. సో రిఫ్లెక్టివ్ ప్రనౌన్ ఆర్ యూజ్డ్ వెన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెంటెన్స్ రిఫర్ టు ద సేమ్ పర్సన్. ఇట్ ఎండ్స్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్వ్స్. సో ఇది ఎప్పుడు కూడా రిఫ్లెక్టివ్ ప్రనౌన్ ఎప్పుడు కూడా సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్తో ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఇలాగనమాట. ఇవన్నీ కూడా రిఫ్లెక్టివ్ ప్రనౌన్స్ అనమాట. సో ఆమె గురించి ఆమెకు చెప్పాలనుకోండి, షీ, హర్ సెల్ఫ్ అంటాం. షీ అనేది ప్రనౌనే. సో షీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రనౌన్, హర్ సెల్ఫ్ అనేది ఏమవుతుందంటే రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే ఆబ్జెక్టివ్ ప్లేస్లో అయితే హర్ అంటాం అనమాట.
సో రిఫ్లెక్టివ్ కేస్లో వచ్చే ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్. సమ్టైమ్స్ యువర్ సెల్ఫ్ అంటాం అండ్ సమ్టైమ్స్ యువర్ సెల్ఫ్స్ అంటాం. హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటి అంటే రిఫ్లెక్టివ్ కేస్లో వచ్చే ప్రొనౌన్స్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. అలా కాకుండా మనకి ఓనర్షిప్తో మైన్, యువర్స్, అవర్స్ అనే ఉంది. అంటే ఏంటి, సెల్ఫ్ అనేది యాడ్ అవ్వకుండా నార్మల్గా ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా పొసెసివ్ కేసులో వచ్చే ప్రొనౌన్ అవుతుంది అనమాట. పక్కనే నౌన్ ఉందనుకోండి యాడ్జెక్టివ్ అంటారు. నౌన్ కాకుండా మామూలుగా ఉందనుకోండి, నౌన్ లేకుండా వేరే మామూలుగా పొసెసివ్ కేసు వచ్చి లాస్ట్లో ఆబ్జెక్టివ్ కేసులోనూ లేకపోతే ఎక్కడైనా వచ్చింది అనుకోండి, పక్కన నౌన్ లేదు, సో దాన్ని ప్రొనౌన్ అని అంటారు అనమాట. అలాగే రిఫ్లెక్టివ్ కేసులో వచ్చేసరికి సబ్జెక్టివ్ ప్లేస్ కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్ కానీ రిఫర్ టు సేమ్ పర్సన్ ఆర్ సేమ్ థింగ్ అనమాట. అప్పుడు అది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటాము. అండ్ ఎగ్జాంపుల్స్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అనమాట. సో కొన్నిటికి ఏంటంటే SELVES అంటాం, అంటే అది సెల్ఫ్సే. SELF ఇది సెల్ఫే. సో ఎగ్జాంపుల్స్ అనమాట, మొత్తం టేబుల్ ఫామ్లో. సో ఫస్ట్ 2 టాపిక్స్ ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది లాస్ట్ క్లాస్లో చూసాను, సబ్జెక్టివ్ కేసులో ఎలాగా, ఆబ్జెక్టివ్ కేసులో ఎలాగా అని. అలాగే పొసెసివ్ కేసులో ప్రొనౌన్స్ ఉంటే ఎలాగా, రిఫ్లెక్టివ్ కేసులో ప్రొనౌన్స్ ఉంటే ఎలాగా. సో మనం డీటెయిల్గా మళ్ళీ ఇంకోసారి క్లియర్ కట్గా చూద్దాం అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్టివ్ కేసు కానీ, ఆబ్జెక్టివ్ కేసు కానీ, పొసెసివ్ కేసు కానీ, రిఫ్లెక్టివ్ కేసు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్సే అనమాట. సో ఈ టేబుల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. ఏవైతే పర్టికులర్ పర్సన్కి కానీ థింగ్కి కానీ స్టాండ్ అయ్యి ఉంటాయో ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇది ఫస్ట్దే అనమాట. ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. ఫస్ట్ టైప్లోనే ఉన్నాము, పర్సనల్ ప్రొనౌన్స్లోనే ఉన్నాము. పర్సనల్ ప్రొనౌన్స్లోనే మళ్ళీ లోపల మళ్ళీ 4 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసులో వస్తే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అంటాం. అంటే ఏంటి, మనకి రెగ్యులర్గా ఏదైతే పర్సన్స్ తెలుసో మనకి ఇంగ్లీష్లో పర్సన్స్ ఐ, హీ, షీ, ఇట్, దే అంటూ ఉంటాం కదా. ఐ, వి ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్టివ్ కేసులో వచ్చే ప్రొనౌన్స్ అనమాట. అలాగే ఆబ్జెక్టివ్ కేసులో ప్రొనౌన్స్ అంటే ఎలా ఉంటాయి. సో ప్రతి సెంటెన్స్లో కూడా ఎండింగ్లో వస్తాయన్నమాట ఈ ప్రొనౌన్స్ అనేవి. అండ్ సబ్జెక్టివ్ కేసులో ఐతో స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్జెక్టివ్ కేసులో మీతో ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్ టు ఎగ్జాంపుల్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంది. సో సబ్జెక్టివ్ కేసులో ఐ వస్తే ఆబ్జెక్టివ్ కేసులో మీ వస్తుందన్నమాట. ఇది ప్రొనౌనే. అండ్ సబ్జెక్టివ్ కేసులో వి వస్తే ఆబ్జెక్టివ్ కేసులో అజ్ వస్తుంది. సబ్జెక్టివ్ కేసులో యూ వస్తే ఆబ్జెక్టివ్ కేసులో కూడా యూ వస్తుందండి. అండ్ హీ అంటే ఏంటి, అది మెయిల్ని రిఫర్ చేస్తుంది. సో హీ అంటే హిమ్ అంటాం. అలాగే షీ అంటే హర్ అంటాం అనమాట. సో ఆబ్జెక్టివ్ కేసులో ఏమో హిమ్ అంటాం అండ్ సబ్జెక్టివ్ కేసులో హీ అంటాం. సబ్జెక్టివ్ కేసులో షీ అంటాం, ఆబ్జెక్టివ్ కేసులో హర్ అంటాం. ఇట్ అనుకోండి ఇట్లానే ఉండిపోతుంది. దే అనుకోండి దెమ్ అనమాట. ఆబ్జెక్టివ్ కేసులో ఏదైనా సెంటెన్స్ దేతో స్టార్ట్ అయింది అనుకోండి సబ్జెక్టివ్ కేసులో, ఆబ్జెక్టివ్ కేసులో దెమ్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఇది మన ఎగ్జాంపుల్ టు ఎగ్జాంపుల్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంది. సో ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అనేది సబ్జెక్టివ్ కేసు. మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేవి ఇవి ఆబ్జెక్టివ్ కేసు అనమాట. అలాగే పొసెసివ్ కేసు. పొసెసివ్ కేసు అంటే ఏంటి, మనం ఏం చెప్పాం, పొసెషన్ గురించి, ఓనర్షిప్ గురించి చెప్తే, అంటే నాది, నీది అని చెప్పి మనం రిఫర్ చేస్తూ ఓనర్షిప్ గురించి చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో ఈ పొసెసివ్ కేసులో వచ్చే వాటికి పక్కన నౌన్ యాడ్ అయింది అనుకోండి, అది యాడ్జెక్టివ్ అవుతుందని చెప్పాము. అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం క్లాస్లో చూసామండి. ఈ టాపిక్ చెప్పేటప్పుడు, పొసెసివ్ కేసులో చెప్పేటప్పుడు. సో ఏదైనా సరే పొసెసివ్ కేసు వచ్చినప్పుడు మై అని కానీ, యువర్ అని కానీ, ఇట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పక్కన నౌన్ యాడ్ అయింది అనుకోండి, అది యాడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్గానే ఉందనుకోండి, నౌన్ లేకుండా వేరే అదర్ థింగ్స్, వర్బ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు అది ప్రొనౌనే అవుతుందన్నమాట. అలా కాకుండా లాస్ట్లో ఉండిపోయినా కానీ ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నా సరే ఓనర్షిప్ని డిఫైన్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అయిపోతాయి. సో ఏవైతే పొసెసివ్ కేసులో వస్తాయో ఆ ప్రొనౌన్స్ ఏవేంటివి అంటే మైన్, అవర్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్ అనమాట. నార్మల్గా యాడ్జెక్టివ్ కేసులో వచ్చాయి, కాకపోతే లాస్ట్ అన్నిటిలో కూడా ఎస్ యాడ్ అయిపోతుంది.
ఒక్క మైకి మైన్ అని అనేది దాన్ని తప్పితే మిగతా అన్నిటికీ ఎస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా పొసెసివ్ కేస్లో వచ్చే ప్రొనౌన్స్ అనమాట. అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ మై, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్ ఇవన్నీ కూడా పొసెసివ్ కేస్లో వచ్చే ప్రొనౌన్స్. అలాగే లాస్ట్ది అనమాట రిఫ్లెక్టివ్ కేస్. ఏంటి అంటే ఏంటి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, ఇట్ సెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఏంటి, సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు రిఫర్ టు సేమ్ పర్సన్ ఆర్ సేమ్ థింగ్. ఏదైతే సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు ఉంటుందో మన సెంటెన్స్లో ఆ రెండు కూడా ఒకే వ్యక్తి గురించి చెప్తున్నాయి. సో దేని గురించి అదే చెప్పుకుంది అనుకోండి, ఎవరి గురించి వారే చెప్పుకున్నారనుకోండి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్ అవి యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇవి ఎప్పుడు కూడా రిఫ్లెక్టివ్ కేస్లో సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్తో ఎండ్ అవుతుంది. సో మై సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా ప్రొనౌన్సే అనమాట, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇవ్వండి పర్సనల్ ప్రొనౌన్స్. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్సే. ఐ నుంచి దెమ్ సెల్స్ వరకు ఈ టేబుల్లో ఇచ్చినవన్నీ కూడా మనకి ప్రొనౌన్సే అనమాట. సో ఇవి లేకుండా మనకి ఏ సెంటెన్స్ ఉండదు. వీటిలో ఏదో ఒకటి మనకి ప్రతి సెంటెన్స్లో జరుగుతుంది అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై బుక్ అన్నాను, దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నాను. ఇవన్నీ కూడా ఏంటి, చిన్న చిన్న సెంటెన్సెస్. ఇలాంటివైనా సరే ఈ ప్రొనౌన్స్ లేకుండా అస్సలు ఉండవు అనమాట. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఇంకా మనకి చాలా ప్రొనౌన్స్ ఉన్నాయి. అండ్ మనకి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో 7 అని చెప్పుకున్నాం కదా, ఇది సెకండ్ది అనమాట. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు క్లాస్ మనం ఇక్కడతో ఎండ్ చేద్దాం. దీంతో మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.